హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు వెనస్డే ఆగస్ట్ 26 టాక్సిక్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిపోయింది. మార్నింగ్ తో వెళ్ళాలనుకున్నాను, కుదరలేదు. ఎందుకంటే టికెట్స్ బుక్ అయిపోతుంది. అసలు ఏందయ్యా టికెట్స్ 700-600 పెట్టినా కూడా టికెట్స్ ఫుల్ బుక్ అయిపోతుంది. అసలు సోల్డ్ అవుట్. మార్నింగ్ షో ఎక్కడ లేదు. 6:30 and 9:30 షో అనేది ఎక్కడ లేదు. బెంగళూరులో ఫ్యాన్స్ భయంకరంగా ఉన్నారు యశ్ గారికి. టికెట్స్ అన్ని చోట్ల బుక్ అయిపోయింది. సినిమా బజ్ కూడా వేరే లెవెల్ చేశారు. వాళ్ళు చేసిన ప్రమోషన్, వాళ్ళు రిలీజ్ చేసిన లేటెస్ట్ ట్రైలర్ అదైతే వేరే లెవెల్ నచ్చేసింది అందరికి. ఆల్మోస్ట్ 4.5 years యశ్ గారు కనపడలేదు. కన్నడ ఇండస్ట్రీలో నాకు యశ్ గారు అంటే బాగా ఇష్టం. లేట్ ఎందుకు సినిమాకి వెళ్ళిపోదాం. సో థియేటర్ దగ్గర అయితే వచ్చేసాం. ఫుల్ జనాలు, ఎంత జనాలు నేను చెప్పిన కదా, ప్రకాష్ థియేటర్ కి ఒక పెద్ద సినిమా పడిందా మామూలు కాదు. సెలబ్రేషన్స్ వేరే ఎలా ఉంటాయి. థియేటర్ నిండిపోద్ది. ఆ ప్లాస్టిక్ చైర్లు వేసుకుని మరి కూర్చొని చూస్తారు. అంతలా ఫేమస్ థియేటర్ ఇది ఇక్కడ. సో చూడండి, యశ్ గారు మూవీ కోసం ఫుల్ జనాలు వచ్చేసారు. అసలు బయట ఫుల్ రోడ్డు మీద బైక్లు, ఆటోలు ఫుల్ ఉన్నాయి. టికెట్ అయితే దొరికేసింది. టికెట్ తీసుకున్నాను. ఇంకా మూవీ ఎలా ఉంటుందో చూద్దాం. లోపలికి వెళ్ళి నేనైతే ఎక్సైట్మెంట్ ఉంది. ఫుల్ జనాలు ఉన్నారు, అరుస్తుంటారు ఫ్యాన్స్ అయితే. ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు లోపలికి వెళ్దాం. ఇప్పుడే మూవీ కంప్లీట్ గా చూసి వచ్చాను. ఇంటర్వ్యూలు కూడా కాదు, కంప్లీట్ గా చూసి వచ్చాను. చూసి వచ్చి బయటకు వచ్చాను. సో మూవీ ఎలా ఉందంటే, అసలు ఏమైంది నాకు, నేను ఎందుకు వచ్చాను మూవీకి, ఏం చదువు అనుకున్నాను, ఏం ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకున్నాను, అసలు ఏమైంది. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చెప్పడానికి? ఇప్పుడు ఓకే అండి, కొంచెం ప్రశాంతంగా ఉంది. 5 నిమిషాలు. సో మూవీ ఎలా ఉంది అయితే, సో స్టార్టింగ్ పేర్లు పడినప్పుడు బీజియం బాగుంది. యశ్ గారి ఎంట్రీ వావ్, ఇది కూడా బాగుంది. విజువల్స్ పడినాయి. కానీ ఇంకా మీరు థియేటర్ లో మమ్మల్ని ఆడియన్స్ చూడాలి. ఎవరికి ఏమో అర్థం కాలేదు, కాసేపు సైలెంట్ గా ఉండిండ్రు. తర్వాత యశ్ ఫ్రెండ్స్ గారు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, మా బాస్ ఇలా కాదు, మా బాస్ ఇలా కాదు. దాని తర్వాత వాళ్ళు కూడా సెకండ్ హాఫ్ అర్థం కాక ఆ ఎమోషన్ సీన్స్ మాకు వేరేలా కనబడుతుంది, కామెడీ యాంగిల్ లా కనబడుతుంది. ఇంకా నవ్వుతూ కామెంట్స్ చేస్తూ అసలు హైలైట్ ఏంటంటే, సినిమా ఎండ్ అవుతుంది చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అసలు నిజంగా అక్కడ వచ్చిన యశ్ ఫ్యాన్స్ చెప్తున్నాను. యశ్ ఎంట్రీ అప్పుడు గట్టి కడతారండి. దాని తర్వాత ఎవరైనా అడిస్తే అడగండి, అసలు ఆయన చెప్పారు. ఇంకోటి ఏంటంటే, సినిమా ఎందుకు ఉంది కదా, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ పడినప్పుడు స్క్రీన్ మీద అసలు లేదు, ఒక్కరు కూడా కూర్చోలేదండి. అసలు ఏమి అది వీడియో చేసింటే బాగా అనిపించేది. ఎందుకంటే అసలు ఎలా లేసారంటే, టైమింగ్ మామూలు కాదు. ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు. అమ్మ మమ్మల్ని థియేటర్ వదిలేయండి అన్నట్టు ఎలా రేసారంటే, అది మామూలు ఎప్పుడు లేదు. కొంతమంది పేర్లు పడిపోయిన తర్వాత కూర్చొని ఉంటారు. ఇంకో అదే కూర్చుందాం, లేకపోతే ఇంకేమైనా ఉంటుంది వెయిట్ చేస్తుంటారు. అసలు అట్లా కాదు. ఎండింగ్ క్రెడిట్స్ కూడా మాకు వద్దు. అసలు డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ అని పడింది స్క్రీన్ మీద. ఒకేసారి అందరు లేసేస్తారు. అసలు ఏమి టైమింగ్ అది, అసలు మామూలు టైమింగ్ కదా అది. అలా ఉందన్నమాట సినిమా పరిస్థితి. నేను ఎక్కువ చెప్పను. ఓవరాల్ సినిమా అయితే నాకు నచ్చలేదు. ప్లస్ ఆఫ్ ఆల్ వస్తారు, ఒక ఫైట్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఒక రొమాంటిక్ సీన్ వస్తారు, మళ్ళీ ఒక ఫైట్, రొమాంటిక్ సీన్, ఇదే రిపీటింగ్. సో ఇది నా రివ్యూ. మీరేమనుకుంటే కింద కామెంట్లు పెట్టండి. మూవీ చూసారా లేదా కింద కామెంట్లు పెట్టండి. సో ఇది వీడియో. మరిన్ని వీడియో కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తాను.